హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చిన 2 ప్రోమోల గురించి అయితే మాట్లాడుకుందాము. 'బిగ్ బాస్ 9'కి సంబంధించి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక 2 ప్రోమోల్లో ఫస్ట్ ప్రోమో గురించి చెప్పాలి అంటే ఇమాన్యుయల్ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నాడనమాట. అండ్ కొంచెం ఫైర్ మీదే కనిపిస్తున్నాడు ఇమాన్యుయల్ వచ్చేసి. అండ్ బర్నీ శంకర్ గారు సంచాలక్‌గా ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని క్వెషన్ అయితే చేస్తున్నాడు. అండ్ దాంతో పాటు కంటెస్టెంట్స్ అందరూ గూడా ముఖ్యంగా అసలు వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ప్రాణం పెట్టి ఆడుతున్నారనమాట. అండ్ నిజంగా ఈ సీజన్‌లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంచి కంటెస్టెంట్స్ అనే జెప్పాలి. అండ్ బ్యాడ్ గూడా ఉన్నారు కొంతమంది. బట్ వాళ్ళు గూడా మరీ అంత బ్యాడ్ అయితే గాదు నిజానికి. సో, ఆల్ ఆర్ గుడ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆహ్, గెలిస్తే మాత్రం ఈ ముందుగా ఎవరైతే వచ్చారో 'బిగ్ బాస్' హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌గా, సో, వీళ్ళు గెలిస్తేనే అది డిజర్వింగ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో, అందరూ చాలా బాగా టాస్కులు ఆడుతున్నారు. ఆర్గ్యుమెంట్స్‌లో గూడా ఎక్కువగా మాట్లాడట్లేదనమాట. పాయింట్ ఉంటే తప్ప ఎవరు మాట్లాడట్లేదు. అండ్ ముఖ్యంగా ఇమాన్యుయల్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం నిజంగా మామూలుగా లేదు. అండ్ తనుజతో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అండ్ హౌస్‌మేట్స్ అందరూ గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తను ఎంటర్‌టైన్ చేస్తుంటే ప్రోమోలో చూసారు గదా! చాలా బాగా అనిపిచ్చింది నాకైతే మాత్రం. అండ్ సో, ఇలా టాస్కులు మొదలయ్యాకే ఈ గొడవలనేవి మొదలైతాయనమాట. సో, మనందరికీ తెలుసు గదా! సో, ఫిజికల్ టాస్కులు మొదలయ్యాయి. అండ్ కంటెస్టెంట్స్ మధ్య గూడా మిస్‌కమ్యూనికేషన్ అనేది వస్తుందనమాట. అండ్ కంటెస్టెంట్స్ అందరూ గూడా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారనమాట. వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకొచ్చారో అది గుర్తుపెట్టుకొని మరీ ఆడుతున్నారు. అండ్ నిన్నటి ఎపిసోడ్ గురించి గూడా మాట్లాడుకోవాలి. నిన్న మాత్రం అసలు హరీష్ చాలా బాగా నచ్చాడు. చాలా బాగా ఆడాడు. చాలా బాగా హ్యాండిల్ చేశాడనమాట. సో, నిజంగా చాలా బాగా నచ్చాడు. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం హరీష్ బాగా అనిపిచ్చాడనమాట. అండ్ దాంతో పాటు మిగిలిన కొంతమంది కంటెస్టెంట్స్ గూడా బానే ఆడుతున్నారు. అండ్ దాంతో పాటు మనకి తనూజ కొంచెం కొద్దిగే అనవసరంగా అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో అర్థం గాదు. సో, చూద్దాం మరి. ఈరోజు ఎపిసోడ్‌లో గూడా అరుస్తుంది. అరుస్తూనే ఉంటుంది. సో, అది కనపడుతుంది. ప్రోమో 2లో గూడా అరుస్తూనే ఉంది. ఇక ఎపిసోడ్ మొత్తం అరుస్తూనే ఉంటుంది. టాస్క్‌లు ఆడకుండా ఎందుకు అరుస్తుందో అర్థం గావట్లేదు. నేనొక కామెంట్ జూసా అనమాట. అదేంటంటే తనుజ టాస్కులు ఆడలేకపోవటం వల్ల కావాలని అరుస్తుందని ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు. సో, అందులో నిజముందా అంటే కొంచెం అలాగే అనిపిస్తుంది. ఫిజికల్ టాస్కులొచ్చినప్పుడు ఆడకుండా మధ్యలో ఈ అరవటం ఏందో అన్నిటికి అసలు ప్రతి చిన్నదానికి అరవటమే. సో, దట్స్ నాట్ కరెక్ట్ అనమాట. ఒకసారంటే అనుకోవచ్చు, 2 సార్లంటే అనుకోవచ్చు. ఇక ప్రతిసారి ఆ అరవటమే పనిగా పెట్టుకుంటే మాత్రం తనకి ఓటింగ్ అనేది కొంచెం తగ్గిద్దనమాట. విన్నర్ రేస్‌లో తనిప్పటికీ ఉంది. అండ్ మాక్సిమం తనే విన్నర్ అయిద్ది. సో, ఇలాంటి పనులు మాత్రం చెయ్యకపోతే చాలా బావుంటుంది. నేను నిజంగా అమ్మాయిలు గెలిస్తే చూడాలనుంది. అమ్మాయిలు గెలవాలని కోరుకుంటున్నా మొదటిసారి. ఎందుకంటే 8 సీజన్‌లో ఒక్క అమ్మాయి గూడా గెలవలేదు. బట్ ఈ సీజన్‌లో ఒక అమ్మాయి గెలిస్తే బావుంటుందని అనుకుంటున్నాను. సో, తను మంచిగా గేమ్ ఆడి ఇలాంటి అన్నెసెసరీ ఫైట్స్ పెట్టుకోకుండా ఉంటే చాలా బావుంటుంది. సో, మొదటిసారి ఒక అమ్మాయి గెలిస్తే చాలా బావుంటుందనమాట. అది తనూజ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో, లేడీ విన్నర్ అవ్వబోతుందా? లేదో చూడాలి. సో, కొంచెం ఇదే తగ్గించుకోవాలి. ఈ అరవటం ఎందుకు అసలు నాకర్థం కాదు. అనవసరంగా అరుస్తుంది. సో, సంచాలక్‌ని అరుస్తుంది. నిన్న చూసాం కళ్యాణ్ మీద అరుస్తుంది. సో, ఇదే సో, అండ్ ప్రోమో 2లో గూడా అరుస్తూనే ఉంది. అరుస్తూనే ఉంటుందనమాట. సో, అది పాయింట్ అనమాట. సో, అండ్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. అది
దట్ ఈజ్ సోల్జర్ పవర్ అనమాట. టాస్కుల్లో తను ఏంటో చూపిచ్చాడు. ఆ సోల్జర్ పవర్ ఏంటో తను ఆడే విధానంలో చాలా క్లియర్‌గా తెలుస్తుంది మనందరికీ అసలు. సో, నాకేమనిపించిందంటే ఇన్ని రోజులు ఈ ఫైరు, ఈ గేము ఎక్కడ దాచావన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, ఫైనల్లీ హీ ఈస్ బ్యాక్. అండ్ ఇవాల్టి ఎపిసోడ్ గూడా చాలా గట్టిగా పడబోతుంది. అండ్ తనకి ఓటింగ్ గూడా చాలా గట్టిగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. నామినేషన్స్‌లో లేడు. బట్ తనకి మంచి హైప్ అయితే బిల్డ్ అయిందనమాట ఈ 2 రోజుల్లో. సో, అదనమాట.